అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు నేనడిగితే ఒక నక్సలైటు నేనడిగితే ఒక దేశద్రోహి నేనడిగితే ఒక ఊపా కేసు మీరడిగితే ఏమంటారో అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా కలిగినోళ్ళ కలికి మేడకెదుటే మురికివాడ కారులోన దొరల హోరు కాలె కడుపుతో తిరుగునొకరు ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాజ్యముల రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుకుంటే పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను అప్పులలో మునుగుతున్న రాజ్యాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే ఓటుకే పరిమితమైనదే జన్మ మావా ఓటుకు పరిమితమైనదే జన్మ ప్రాణముకు విలువన్నదే లేదమ్మా ఆ ఓటుకు పరిమితమై సరే మేము వేసే ఓటు నిజంగా నేను వేసిన నాయకునికే పోతుందని సంతోషపడటానికి కూడా లేదు పరిస్థితి ఎవరికి వేస్తే ఎవరికి పోతుందో తెలియదు వాడు ఆ ప్రాంతంలో 10,000 మందికి తెలియదు కానీ 1,00,000 ఓట్లు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అసలు తెలియదు ఆంధ్రాలో మరీ ఘోరం 21 చోట 21 గెలుస్తాడు వాడు వాళ్ళకు ఓటు హక్కులే ఉండవాలి నమ్మేటోళ్ళకు ఓటుకే పరిమితమైనదే జన్మ ప్రాణముకు విలువన్నదే లేదమ్మ మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా అందుకోసం సమూహ ద్వారా మనం ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశం చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం శిథిలమవుతున్న చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం అర్థమే లేనిది భారతావని రుణాలకు పెట్టని పేరైందమ్మా శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు నేనడిగితే ఒక నక్సలైటు ఒక అర్బన్ కేసు ఒక ఊపా కేసు ముఖ్యంగా ఈ బత్తాయిలకు నేను ఏందో కూడా తెలియనటువంటి కేసులు
మెర్సీ యొక్క వ్యాసం రాసిన కవిత్వం రాసిన మనుషుల మీద ఇష్టం ఉన్నట్టు దాడి చేసేటటువంటి ఈ రాజ్యంలో ఏమవుతుంది? అందుకోసం పెద్దోళ్ళు చెప్పిర్రు, మేము పాట పాడితేనే మీరు నక్సలైట్లు అనుకుంటే మేము పాటలు పాడటానికి సిద్ధంగానే ఉన్నాం రా నాయన. ఎంవి రమణ సార్ పోస్టులు చాలామంది ఇక్కడ ఫేస్బుక్లలో ఉన్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. ఎంతో కొంత ఇటువైపు నడిచి నలుగురు ఉన్న కాడ కనీసం 4 మంది పేదోళ్ళ కోసం పాట పాడాలనే తపన ఇటువంటి పెద్దోళ్ళ నుంచి నేర్చుకున్నది, ఇటువంటి సమూహాల నుంచి నేర్చుకున్నది. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఎన్కౌంటరు, మీరడిగితే ఏమంటారు? అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. ఓ భారతమ్మ నువ్వన్నడుగు, ఓ తెలంగాణ తల్లి నువ్వన్నడుగు, ఓ తెలుగు తల్లి నువ్వన్నడుగు, అడివమ్మ నువ్వన్నడుగు, కనీసం నిన్ను దోసుకోవటానికే వస్తారు. ఈ నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వడిగితే ఏమంటారు? థ్యాంక్ యూ. ఈ పాట రాసిన రచయిత మిట్టపల్లి సురేందర్ గారిది ఈ పాట.